నమస్తే, నేను మీ తేజ. నేడు నెల్లూరుకు జగన్ రానున్నారు. ఈ నేపథ్యంలో మరికొద్ది గంటల్లోనే ఇటు చెముడుగుంటలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఏదైతే నేడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే రిమాండ్లో ఉండి జైల్లో ఉండే పరిస్థితి తెలిసింది. ఈ నేపథ్యంలో ములాఖాత్లో ఆయన పరామర్శించిన అనంతరం రోడ్డు మార్గం ద్వారా కూడా సుజాతమ్మ కాలనీలో ఉన్నటువంటి మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్ద చేరుకుంటారు. ఇటీవల మన వార్తలో చూసాం, టీడీపీ అలర్ముకుల దాడిలో కూడా ఇంటిని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడంతో పాటు ఆ కుటుంబానికి మనోధైర్యం ఇచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు ఆయన పర్యటన వాయిదా పడుతూ వచ్చింది. గతంలో కూడా ఇప్పటికే పలుమార్లు ఆయన పర్యటన ఉంటుందని చెప్పేసి కూడా ఇటు వైసీపీ అధిష్టానం పలుమార్లు ప్రెస్ మీట్లో కూడా మీడియాకు వెల్లజేసిన పరిస్థితుంది. అయితే ఈ నేపథ్యంలో జగన్ పర్యటనకు ఇటు ఆంక్షలు విధించడంతో కూడా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అక్కసు చేస్తుందని చెప్పేసి ఇప్పటికే వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఎట్టకేలకు కూడా నేడు నెల్లూరుకు జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో బందోబస్తు నడమ యొక్క పర్యటన ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా కూడా నిన్న ఏదైతే మీడియా సమావేశంలో కూడా ఇన్ఛార్జ్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఏఆర్ దామోదర్ కూడా పూర్తి స్థాయిలో ఆంక్షలు నిబంధనలు కేటాయించిన పరిస్థితుంది. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కేవలం కొంతమందికి మాత్రమే కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పర్యటనలో పాల్గొనాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రజెంట్ మనం జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకోబోయేటువంటి మార్గంలో మనం చూస్తున్నాం. విజువల్స్లో పూర్తి స్థాయిలో పబ్లిక్ కావచ్చు, అంతేకాకుండా మీడియా కావచ్చు, మరే ఒక్కరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. దాదాపుగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని మండలాల్లో కూడా పోలీసులు ఇప్పటికే ముఖ్య నేతలు ఎవరైతే వైసీపీ శ్రేణులు ఉన్నారో వాళ్ళకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితుంది. సో మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉండేటువంటి నివాసులు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి ఉదయం 6 గంటల నుంచి కూడా పోలీసులు నిబంధనలు కేటాల్సిన పరిస్థితుంది. అంతేకాకుండా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఏ ఒక్క వైసీపీ శ్రేణులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా పర్యటనలో పాల్గొనకూడదంటే ఇప్పటికే కొంతమంది మండల కేంద్రాలు ఎవరైతే ఎస్ఐలు ఉన్నారో వారు ఇప్పటికే కూడా సంబంధిత నేతలకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నేటి రోజున కూడా వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వీళ్ళు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు యొక్క జగన్మోహన్ రెడ్డి పర్యటనకు తమ నాయకులను అడ్డుకుంటున్నారు, ఎందుకు పర్యటనలో పాల్గొనకుండా చేస్తున్నారు, కేవలం టీడీపీకి కావచ్చు మాజీ ఎవరైతే ఉన్నారో యొక్క కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి జనాదరణ ఓరలేక ఈ నేపథ్యంలో కూటమి చేస్తున్నటువంటి ఇదిగా వైసీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి విజువల్స్లో చూస్తున్నాం. ఏదైతే సుమారు 10 నుంచి 11 గంటల లోపు కూడా హెలిప్యాడ్కి చేరుకున్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకానితో ములాఖాత్ అయినంతరం కూడా అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఒక మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. ఇక్కడ వచ్చినటువంటి కేవలం షరతులతో కూడినటువంటి కొన్ని వాహనాలు కేటాయించడం, అంతేకాకుండా కొంతమంది ముఖ్య నేతలనే యొక్క పర్యటనలో పాల్గొనేందుకు కూడా ఇప్పటికే ఇటు పోలీస్ శాఖ తెలియజేసిన పరిస్థితి. ఓవరాల్గా ప్రత్యేకించి భారీ స్థాయి నడుమ కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు, ఎక్కడెక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కొంతమందికి నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి. ఎవరైతే వైసీపీ ముఖ్య నేతలు ఉన్నారో వారందరూ కూడా ఒక పర్యటనలో పాల్గొనకుండా ఉండేందుకు వారికి ముందు రోజుగానే తమ ఇంటి వద్దకు వెళ్ళి రాత్రి పగలు తేడా లేకుండా వారికి నోటీసులు జారీ చేశారు. ఏ ఒక్కరు కూడా ఈ యొక్క పర్యటనలో పాల్గొనకుండా ఉండేందుకు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఈ యొక్క పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇటు జగన్మోహన్ రెడ్డి రాక నేపథ్యంలో భారీ జన సమీకరణకు వైపు వైసీపీ చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా రూరల్ గ్రామాల నుంచి కూడా ఇటు పట్టణ స్థాయి నుంచి కూడా ఇప్పటికే పెద్ద సంఖ్యలో నెల్లూరుకి యొక్క జగన్మోహన్ రెడ్డి అభిమానులు చేరుకున్నారు. ఎక్కడెక్కడ టోల్ గేట్లు కావచ్చు, ప్రత్యేకించి పోలీసులు కూడా పికెట్లు ఏర్పాటు చేసి కూడా ఒక ప్రాంతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్లేందుకు అడ్డుకున్నప్పటికీ కొంతమంది నేతలు కూడా బస్సుల్లో కావచ్చు, లారీల్లో, సొంత వాహనాల్లో కూడా ఇప్పటికే నెల్లూరుకు చేరుకునే పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారో ఆ హెలిప్యాడ్ ప్రాంతం చుట్టుపక్కలంతా కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు నడమ ఏర్పాటు చేసిన పరిస్థితి. చుట్టుపక్కల జైలుకి సంబంధించి అంతా కూడా ముళ్ళకంపులు ఏర్పాటు చేయడం, ఆ సరిహద్దుల్లో కూడా ఏ ఒక్క జగన్మోహన్ రెడ్డి అభిమానులు కావచ్చు, వైసీపీ శ్రేణులు రాకుండా ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా రోడ్డు మార్గంలో వెళ్లేందుకు కూడా కేవలం కొన్ని వాహనాలకి షరతులు విధించిన పరిస్థితి, కేవలం 10 వాహనాలు. అంతేకాకుండా ఇటు మాజీ మంత్రి ప్రసన్న కుమార్ నివాసానికి కేవలం 100 మందితోనే యొక్క పరామర్శ ఉంటుంది. అక్కడ మరొకటి ఏ అంశాలు కూడా లేదని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు, ఇక్కడ మాజీ మంత్రి ప్రసన్న కుమార్ నివాసంలో పరామర్శ అయిపోయిన అనంతరం కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పటికీ కూడా లోపలికి మీడియాను అలౌ చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే మరికొద్ది సేపటికే భారీ జనసమీకరణ ఇప్పటికీ కనిపిస్తుంది. ఏ ఒక్కరిని కూడా ఈ ప్రాంత సరిహద్దులు కూడా అనుమతించకపోవడంతో కూడా ఇటు రాకపోకల నేపథ్యంలో మరోవైపు ఆర్టీసీ వెహికల్స్ను కూడా ఈ ప్రాంతంలో అనుమతించట్లేదు. ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ఊర్లోకి వెళ్ళిన వరకు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చూద్దాం ఓవరాల్గా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడేటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి పర్యటన నేడు ఎలా సాగుతుంది, ఇప్పటికే పలుమంది వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా వైసీపీ శ్రేణులు ఇక్కడ ఎలా చేరుకుంటారు, ఈ యొక్క పర్యటన ఎలా ఉండబోతుంది కూడా తీవ్ర స్థాయిలో ఒట్టుకొని నెలకొన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్ గారి తేజ 4th ఎస్టేట్ మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం నుంచి.